హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో, ఈ వీడియో శ్రీరామనవమి గురించి అనమాట. సో, మేము ఇక్కడ యూఎస్‌లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాము ఏంటి అనేసి. సో, మాకిక్కడ మేము శ్రీరామనవమి 17థ్ రోజు కదా! వెన్స్‌డే. సో, మాకు అక్కడ ఇండియాలో అయిపోయిన తర్వాత మాకొస్తుంది కదా! సో, అలానే అనుకున్నామనమాట. వెన్స్‌డే ఫెస్టివల్ అనుకున్నాము. ఫెస్టివల్ రోజు ఖచ్చితంగా వెళ్దాము టెంపుల్‌కి అనుకున్నాము. బట్ మేము ఆ రోజు పాప బర్త్‌డే 16థ్, 11థ్ మంత్ బర్త్‌డే ఉండే అనమాట. మేము బయటికెళ్దాము, కేక్ తీసుకొద్దాము అనేసి బయటికి వెళ్ళాము. సో, మధ్యలో ఆన్ ది వేలో కాల్ చేశారనమాట. మా హస్బెండ్ ఫ్రెండ్ కాల్ చేసి, "సో, టెంపుల్‌కొస్తారా?" అని అడిగారు. సడెన్‌గా ఇప్పుడు టెంపుల్ ఏంటి, రేపు కదా ఫెస్టివల్ అని అనుకున్నాము. బట్ 16థ్ ఈవినింగ్ టైంలోనే చేశారు అని చెప్పారనమాట. సో, తను ఫ్రిస్కో హనుమాన్ టెంపుల్‌కి వస్తారా అని చెప్పారు. సో, అది కొంచెం చాలా దూరము. వెళ్ళేసరికి అయిపోతుంది అనేసి డీఎఫ్‌డబ్ల్యూకి వెళ్దాం అని అనుకున్నాము. దానికంటే కొంచెం ఇది మాకు దగ్గర. అప్పుడే స్టార్ట్ అయితుంది అని టైం చూపించిందనమాట ఆన్‌లైన్‌లో. సో, మేము ఇంటికొచ్చేసి ఫ్రెష్ అయ్యి, డ్రెసెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాము. సో, మాకు 25-30 మినిట్స్ ఉంటుంది టెంపుల్. సో, ఆల్రెడీ ఈ టెంపుల్ చూసుంటారు ప్రీవియస్ వీడియోలో డీఎఫ్‌డబ్ల్యూ హిందూ టెంపుల్ అని. శివరాత్రి రోజు వచ్చాము ఈ టెంపుల్‌కి. సో, శివరాత్రి రోజు మా పాప కొంచెం చిరాకు చేసుకొనుండే. సో, మాకు భయమైంది. ఎలా ఉంటుంది ఏంటి అని. మేము వచ్చే వరకు అంతమందేం లేరు. ఆ శివరాత్రి అప్పుడైతే ఫుల్ రష్ ఉండే. సో, ఈ టైంలో అయితే అంతమంది ఎక్కువ లేరు. సో, మేమొచ్చే టైంకి కొంచెం మందే ఉండే అనమాట. సో, వీక్‌డే కావచ్చు. అందుకే అంతమందున్నారు అని అనుకున్నాము. ఇండియాలో ఉంటే ఖచ్చితంగా శ్రీరామనవమి ఎవ్రీ ఇయర్ నేను టెంపుల్‌కెళ్తుండే. సో, అక్కడ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత అన్నదానం కూడా ఉంటుంది కదా! సో, అదంతా అయిపోయిన తర్వాత ఇంటికొస్తుండే. ఇక్కడ యూఎస్‌లో నాకు ఫస్ట్ టైమే. లాస్ట్ ఇయర్ నేను యూఎస్‌లో ఉన్నా. బట్ నాకు వెళ్ళడానికి అవ్వలేదు. ప్రెగ్నెంట్‌తో ఉండే. సో, నేను వెళ్ళకూడదు టెంపుల్‌కి అనేసి నేను శ్రీరామనవమికి టెంపుల్‌కెళ్ళలేదు. సో, ఇదే ఫస్ట్ టైమ్. ఇక్కడ నేను ఇంతలా చేస్తారు అని అనుకోలేదు. చాలా చేశారు. ఆహ్ సో, చాలామంది వచ్చుండే. ఫస్ట్‌లో అంతమంది కనిపించలేదు. బట్ మేము వెళ్ళాక అప్పుడే స్టార్ట్ అయింది. సో, రావడం స్టార్ట్ చేశారనమాట. మా పాప ఎక్కడ చిరాకు చేసుకుంటదో అని అనుకున్నాము. బట్ తను మంచిగానే ఉంది. సో, అక్కడ పిల్లలుండే అనమాట. పిల్లలతో ఆడుకుంటూనే ఉంది. నేను ఆల్రెడీ ఈ టెంపుల్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో, ఇక్కడ ఏంటి అంటే అన్ని దేవుళ్ళు ఉంటాయి ఈ టెంపుల్‌లో. ఇక్కడ ఎక్కువ నార్త్ ఇండియన్స్ కనిపిస్తుంటారు. మన వాళ్ళు కూడా వస్తుంటారు. బట్ మన వాళ్ళకంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తుంటారు. సో, మేము టెంపుల్‌కి వచ్చేసరికి గణపతి పూజతో స్టార్ట్ అయిందనమాట. సో, అప్పటికి గణపతి పూజనే స్టార్ట్ చేశారు. ఇంకా ఏం అవ్వలేదు. సో, టైం పడుతుంది అని అనుకున్నాము. పాప ఒకవేళ ఉంటే ఉందాము, లేదా చిరాకు చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాము. సో, మేము అంతా దర్శనం చేసుకొనొచ్చామనమాట. ఫస్ట్ దేవుళ్ళందరిని దర్శనం చేసుకొనొచ్చి, కూర్చొని కళ్యాణం చూద్దామని అనుకున్నాము. సో, అలానే దర్శనం చేసుకొనొచ్చి కళ్యాణం చూస్తూ ఉన్నామనమాట. సో, పంతులు ఫస్ట్ తను చెప్తూ చేస్తున్నారనమాట. సో, తను ఫస్ట్ ఇట్లా రాముడికి ఇవన్నీ లైక్ మేము వెళ్ళేసరికి ఇవి కూడా అయిపోయాయి. ఆహ్ మంగళ స్నానం ఇలాంటివి నార్మల్‌గా మన పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో, రాముని కళ్యాణం కూడా అలానే చేస్తారు. సో, మంగళ స్నానం ఇవన్నీ అయిపోయాయి అని చెప్తున్నారు. సో, ఆయన చేసిన తర్వాత ఏమేం చేశారు, ఏంటి కళ్యాణంలో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, మేము వెళ్ళినప్పుడు గణపతి పూజ స్టార్ట్ అవుతుంది. సో, తర్వాత కంకణాలు కట్టారనమాట. రా సీత సీతాదేవిని, రాముడిని సెపరేట్‌గానే ఉంచారు. సో, రాముడికి కంకణం కట్టారు. సీతకు కూడా కంకణం కడుతున్నారనమాట. చాలా మంచిగా చేస్తుండే. చాలా మంచిగా అనిపిచ్చింది. చాలా మంది వచ్చుండే లాస్ట్‌కి.
మా పాప కూడా అందరిని చూస్తూ ఎంజాయ్ చేసిందనమాట. అందరూ ఇట్లా క్లాప్స్ కొడుతుంటే తను గూడా క్లాప్స్ కొట్టడం అలా చేస్తుండే. అండ్ కిడ్స్ తోటి ఆడుకుందనమాట. అంత చిరాకు చేసుకోలేదు. సో, ఇక్కడ రాముడు ధర్మంగా ఉండాలి అనేసి అలా జంధ్యం వేసుకున్నారంట. సో, అందుకే అలా రాముడికి జంధ్యం వేస్తారు. పెళ్ళిల్లో చాలా వరకు వేసుకుంటారంట. సో, రాముడికి జంధ్యం వేస్తారు. సో, అలా రాముడికి జంధ్యం అయితే వేశారు. ఇక్కడ ఒక పక్కన కళ్యాణం జరుగుతుంటే, పక్కన లైవ్‌లో సాంగ్స్ పాడుతున్నారనమాట. అది కూడా చాలా మంచిగా అనిపిచ్చింది. ఇండియాలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళము. సో, చిన్నప్పుడైతే మనం పులిహోర, పానకం కోసం ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు టెంపుల్‌కైతే వెళ్తుండే. సో, మేమైతే వెళ్తుండే. సో, ఇక్కడ సీతమ్మ వారిని తీసుకొస్తున్నారనమాట. సో, సీతమ్మ వారికి ముందు చీరలు, కొబ్బరి బోండ, తాళిబొట్టు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకున్నారనమాట. సో, అలాగే నేను శారీ పట్టుకున్నాను. అలా రౌండ్‌గా తిరిగి ఒక 2 రౌండ్స్ అలా తిరిగి సీతమ్మ వారిని అలా పీటల మీద కూర్చోబెట్టినట్టు రాముడి పక్కన కూర్చోపెడతారనమాట. మేము ఇదంతా మిస్ అయ్యేవాళ్ళము మా ఫ్రెండ్ చెప్పకపోతే. సో, మేము అనుకున్నాము వెడ్నెస్‌డే అసలు ఫెస్టివల్ అని అనుకున్నాము. బట్ తను చెప్పడం వల్ల మేము ఇక్కడికొచ్చి చాలా మంచిగా కళ్యాణం అయితే చూసాము. చాలా మంచిగా అనిపిచ్చింది. ఆహ్, ఫ్రిస్కో హనుమాన్ టెంపుల్‌కైతే వెళ్దాం అనుకున్నాము. బట్ అది చాలా దూరము. వెళ్ళేసరికి అయిపోతుందని మేము ఇక్కడికే వచ్చామనమాట. లాస్ట్ టైమ్ కూడా చాలా బాగా అనిపిచ్చింది ఇక్కడ. సో, ఇప్పుడు కూడా చాలా మంచిగుంది. చేస్తున్నారు ఇక్కడ. సో, అలా నేను సీతమ్మ వారి శారీ పట్టుకున్నాననమాట. సో, అలా ఒక రౌండ్ తిరిగి సీతమ్మ వారిని పీటల మీద కూర్చోబెట్టినట్టు రాముడి పక్కన కూర్చోపెట్టారు. సో, పక్కన లైవ్ సాంగ్స్ వస్తుండే అండ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తున్నామనమాట. అలా సీతమ్మ వారిని ఫస్ట్ అడ్డుతెరలా పెడతారు కదా! సో, రాముడు, సీత చూడకుండా సో, తను సీతమ్మ సీతమ్మ తల్లి వచ్చేంత వరకు అలా అడ్డుతెర పెట్టారనమాట.
నార్మల్‌గా మన మ్యారేజ్‌లో కూడా జీలకర్ర, బెల్లం పెట్టేంత వరకు కూడా ఒకరినొకరు చూసుకోరు కదా! సో, అలానే సేమ్ బయట పెళ్ళిలాగానే ఇలా పెళ్ళిళ్ళు చేశారు. నేను ఇండియాలో ఉన్నప్పుడు వెళ్ళాను టెంపుల్‌కి. బట్ దగ్గరగా ఇంతలా చూడలేదు. ఎందుకంటే చాలామంది ఉంటారు. చాలా రష్ ఉంటది. సో, ఇది నేను కొంచెం దగ్గర నుంచి చూసా. చాలా మంచిగా అనిపించింది. ఖచ్చితంగా మేమైతే మిస్ అయ్యేవాళ్ళము. మేము ఫెస్టివల్ అసలు ఇప్పుడు కాదు రేపు, ఈరోజు కాదు రేపే అని అనుకున్నాము. ఈ ఇయర్ కూడా ఇట్లా కళ్యాణాన్ని మిస్ అయ్యేదాన్ని. అలా ఫ్రెండ్ చెప్పడం వల్ల మేము ఇక్కడికొచ్చాము. చెప్పాను కదా! ఒక ప్లాన్ ఉండే. సో, పాప బర్త్‌డే ఉండే. ఇంకా గ్రాసరీస్ కూడా తెచ్చుకుందాము అని మేము మిడిల్ వరకు వెళ్ళాము. మధ్యలో వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యాము. మిస్ అయిపోతాము. మళ్ళీ నెక్స్ట్ డే అసలెక్కడా కళ్యాణం చేయట్లేదు అని అన్నారనమాట. సో, అందుకే మేము రిటర్న్ అయిపోయి టెంపుల్‌కైతే వచ్చాము. నాకు చాలా మంచిగా అనిపించింది సీతమ్మ వారి శారీ పట్టుకొని తిరుగుతున్నట్లు. సో, అలా సీతమ్మ వారికి రాముడు కనపడకుండా అలా పెట్టారనమాట. ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు జనక మహారాజు అన్నట్లు కన్యాదానం చేశారనమాట. పంతులు ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేస్తున్నారు. చాలా మంచిగా ఉండే. విశ్వంభరం పంచభూతాః సాక్షిణ్య సర్వదేవతా కన్యామిమాగస్తు సానుదేవి స్వహమా శర్మరెక్కదో ఆత్మాహారి సమందర్భో ప్రవద్దిష్ట విచారరే విశస్త్వా సర్వావాంఛతో మాత్వాత్రాత్మతి ప్రసదో ప్రవాద్య కంకణాలు నార్మల్‌గా కంకణాలు ప్రతి ఒక్కరికి కట్టుకునేలా గూడా ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరికి కంకణము. సో, అలా నార్మల్‌గా మనం మ్యారేజెస్‌లో చేసినట్టే సో, అడ్డు తెరలాగా తీసి జీలకర్ర, బెల్లం పెట్టారనమాట రాముడికి, సీతకి. సో, జీలకర్ర, బెల్లం అంటే పెళ్ళి ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్లే. తర్వాత తాళి కడతారు. సో, అలా జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత తాళి అయితే సీతమ్మ వారి మెడలో కట్టారు. సో, అలా కళ్యాణం అయితే అయిపోయింది. సో, మధ్యలో పంతులు ఏమన్నారంటే దక్షిణ ఇవ్వాల్సిన వాళ్ళు ఇలా కళ్యాణం అవుతుంది కదా! ఈ దక్షిణ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మన చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా! తాతలు, ముత్తాతలు, అలా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. సో, అలా తలుచుకుంటూ దక్షిణ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి అని చెప్పారనమాట. సో, అలా అందరూ దక్షిణ ఇచ్చారు. ఇక్కడ తాళిబొట్టు పుస్తెలు అవి ఉంటాయి కదా! నార్మల్‌గా పెళ్ళిలో మనం అందరం దండం పెట్టుకొని ఇలా చేస్తాం కదా! సో, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొచ్చి దండం పెట్టుకునేలా చేశారనమాట. చాలామంది ఉండే స్టిల్ అందరికి ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొచ్చారు.
సో అలా తాళి అయితే కట్టారనమాట. సో అలా అయితే రాముని కళ్యాణం జరిగింది. సో తర్వాత తలంబ్రాలు పోసారనమాట. రాముడు కాకుండా ఏ దేవుడు ఇలా ముత్యాల తలంబ్రాలు పోసుకోరట. ఓన్లీ రాముడే ముత్యాల తలంబ్రాలు పోసుకుంటారని చెప్పారు. ఈ తలంబ్రాలు కూడా ప్రతి ఒక్కరు వేసేలా ఇచ్చారనమాట. సో ప్రతి ఒక్కరు అక్కడ పూజలో ఎవరైతే ఉన్నారో ఆ తలంబ్రాలు కూడా ప్రతి ఒక్కరికి వచ్చేలా, ప్రతి ఒక్కరు పోసేలా ఇచ్చారనమాట. సో మేము కూడా తలంబ్రాలు పోసాము అండ్ ఇంకా అక్షింతలు తలలో వేసుకున్నాం అనమాట. సో నార్మల్గా మనం పెళ్ళిలో అంతా అయిపోయిన తర్వాత మనం దండలు మార్చుకున్నట్ల ఇక్కడ ఇద్దరు పంతులు కలిసి వాళ్ళు ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట దండలు. సో ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత రాముడి మెల్లో సీత మెల్లో ఇలా దండలు వేశారు. ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో కళ్యాణం అంతా ఉంది. మీరు కూడా ఈ వీడియో చూస్తే మీరు కూడా కళ్యాణం చూసినట్లే. సో నేను అలా తలంబ్రాలు పోసి నేను అక్షింతలు తల మీద వేసుకున్నాను. సో ఇలా జరిగిందనమాట శ్రీరామనవమి. ఫైనల్గా బయట ప్రసాదం పెడుతుండే. సో ప్రసాదం అయితే తిని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇలా అయితే మా శ్రీరామనవమి జరిగింది. అండ్ నేను ఈ డ్రెస్తో కొన్ని పిక్స్ పెట్టాను ఇన్స్టాలో అండ్ వాట్సాప్ స్టేటస్. సో కొంతమంది అడిగారనమాట ఈ డ్రెస్ లింక్ షేర్ చేయమని. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.